ఓం భూవరాహ నమః. అఖండ మహా సంకల్పంలో 3వ రోజు 12 రోజులకు గాను 3వ రోజు సందర్భంగా మానవ జీవితానికి అఖండ మహాసంకల్పమే పరిష్కారం, నవవిధ భక్తి యోగాలు అనేటువంటి విధి విధానాన్ని చెప్పుకునేటువంటి క్రమంలో 3వ రోజు హరియను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభ హరి నీ నామ సంకీర్తనమే హరి హరి అని పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ. హరి హ రి హ అనంటే గత పూర్వజన్మలో చేసుకున్న దోషాలన్నీ పోతాయి. రి అంటే పరమ కర్తవ్యంలోకి అఖండ మహాసంకల్పం ద్వారా రావటానికి ఆస్కారం ఉంటుంది. నవవిధ భక్తి యోగాల్లో స్మరణ మార్గం ద్వారా హరి అను 2 అక్షరము హరించున పాతకములు అంబుజనాభ హరి నీ నామ సంకీర్తనమే హరి హరి అని పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ. శ్రవణం ద్వారా స్మరణం చేసుకుంటూ సంకీర్తన చేసుకోవాలి అని అంటే శ్రవణం వినటం, బాల్యం నుంచి వార్ధక్యం వరకు ఎవరు చెప్పిన మాట ఎవరు వినాలి అనేటువంటి ప్రశ్న ఒకటి వేసుకుంటే మానవ జీవితానికి ప్రత్యక్షంగా తల్లిదండ్రులే దైవస్వరూపంగా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటల ద్వారా, వినికిడి ద్వారా, చూడటం ద్వారా బాల్యం నుండి మానవ జన్మ పెరుగుదలకి ప్రారంభమవుతుంది. ఎవరి మాట వినాలి అని అంటే తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట ఏ గృహంలో అయినా తల్లిదండ్రుల మాట వినటము, సమాధానం చెప్పటము, వినటము, సమాధానం చెప్పటము, ప్రశ్నించటము, సమాధానాన్ని చెప్పటము, క్రియలు చేయటము, చెప్పటము, చెప్పటము, చేయటము, చేయటము, చెప్పటము, చెప్పటము, చేయటము, చేసి చెప్పటము, చెప్పి చేయటము. ఈ 2 విధానాలు కూడా ఇది పరమ కర్తవ్యం, పురుషార్థాల మీద ఆధారపడి ఉన్నది. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 పురుషార్థాలు స్వధర్మం స్వయంగా 12వ ఏట నుంచి స్వధర్మం అనేటువంటి అంకురం చిగురిస్తుంది. ఈ అంకురం చిగురించడం ద్వారా 12వ ఏట నుంచి స్వధర్మాన్ని స్వయంగా మానవ దేహానికి సంబంధించినటువంటి దేహానికి సంబంధించి, గృహానికి సంబంధించి, వ్యవస్థకు సంబంధించి, భూమాతకు సంబంధించి, పరమాత్మకు సంబంధించి 5 అంశాల ద్వారా వారి యొక్క కర్మ మనస్సుతోటి చేసేటువంటి కర్మలు, వాక్కుతోటి చేసేటువంటి కర్మలు, క్రియల ద్వారా జరిగేటువంటి కర్మలు, చర్యల ద్వారా జరిగేటువంటి కర్మల ఫలాల్ని లిఖితమవుతూ ఉంటాయి. కర్మ ఫలాలు ఇవ్వబడుతూ ఉంటాయి. కర్మలు చేయబడుతూ ఉంటాయి. మానవ దేహంతో మానవ దేహానికి కర్మ ఫలాలు ఇవ్వబడుతూ ఉంటాయి 12వ ఏట నుంచి. ఇది ఏ విధంగా నిర్ధారణ జరుగుతుంది అని అంటే వేద, పురాణ, ఇతిహాస, భగవద్గీత, విష్ణు సహస్రనామ సమస్త వాంగ్మయం ద్వారా మహర్షులు అఖండ మహాసంకల్పంలో ఇమర్చబడి ఉన్నది. శ్వేత వరాహ కల్పే బ్రహ్మాండ నాయకుని వద్ద జరిగేటువంటి అఖండ మహాసంకల్పంలో, విశ్వ కళ్యాణంలో చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పంలో శ్వేత వరాహ కల్పే మహర్షులు దాంట్లో ఇమర్చబడింది 4 యుగాల్లో. శ్వేతవర అనంతమైనటువంటి కాలాన్ని చెప్పబడుతుంది. దీన్ని వినాలి. అనంతమైన కాలాన్ని ఎవరు చెప్పారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే మహర్షుల ద్వారా అఖండ మహాసంకల్పంలో చెప్పబడింది. అఖండ మహాసంకల్పమే గురువు, బ్రహ్మ, విష్ణువు అనేటువంటి నిర్ధారణ కావలసి ఉంటుంది. లేకపోతే ఈ కలియుగంలో ఎవరు చెప్తే ఎవరు వినాలి? తల్లిదండ్రులు 25 ఏళ్ళు పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి అర్ధకామాలనిచ్చి కామంలో పుట్టినటువంటి మానవ దేహానికి అర్థాన్ని, కామాన్ని, సంపదల్ని, ఆహారాన్ని, సౌకర్యాలని ఇచ్చి, విద్యనిచ్చి అర్థాన్ని పొందేందుకు అర్హతల్ని పొందింపజేసి గృహస్థాశ్రమంలోకి
పంపిస్తారు. మళ్ళీ అర్ధకామాల ధర్మం అర్థం కామం అనే మంగళ సూత్రాన్ని ప్రమాణం ద్వారా బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. కానీ ఈ ప్రమాణ విశ్లేషణ వివరణ జరగదు. ఎందుకంటే వివాహంలో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుబ్బగి మమ జీవ శరదాంశతం. అంటే 100 సంవత్సరాలు ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని ఇద్దరం సమానంగా సఖ్యంగా ఉంటూ అమలు చేసుకుంటూ మోక్ష సాధనని ఎవరికి వారు చేసుకుంటాము అనేటువంటి మంగళసూత్ర ప్రమాణం. శతమానం భవతి 100 సంవత్సరాలు. అదే విశ్వ కళ్యాణంలో విశ్వజీవన హేతున భూమాత నిరంతరం ఇస్తోంది. ఇంట్లో అమ్మ ఏ రకంగా 25 సంవత్సరాలు అన్నీ ఇచ్చి పెంచి పోషించిందో తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ జన్మాంతం అనేక జన్మల నుంచి అనేక యుగాల్లో 84 లక్షల జీవరాశుల్ని భూమాత నిరంతరం ఇస్తోంది, మోస్తోంది. పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు నిరంతరము అనేటువంటి పరమాత్మ తత్వాన్ని, భూమాత పరమాత్మ తత్వాన్ని అఖండ మహాసంకల్పంలో శ్రవణం ద్వారా ఎవరైనా విచారణ ద్వారా అవగాహన చేసుకునవచ్చును. 2, అనంతమైన కాలం తెలిసింది, పరమాత్మ తత్వం తెలిసింది. అక్కడ ఎదురుగా వీక్షకులు కూర్చొని కళ్యాణంలో వీక్షణ చేస్తూ ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. దేహానికి ఒక పేరు, గోత్రము, ఇంటి పేరు, గోత్రము, తర్వాత అస్తిత్వాన్ని తెలిపి ఏ రోజు చేసుకుంటున్నామో ఆ రోజుని, గతం నుంచి అనేక యుగాల నుంచి వచ్చామని యుగాల్ని ఆయనాల్ని, ప్రస్తుత వర్తమాన వారాన్ని చెప్పుకొని ఎవరికి వారు చెప్పుకొని చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం 4 ధర్మ అర్థ కామ మోక్షాల్ని దేహంలో, గృహంలో, వ్యవస్థలో, మానవ జీవితానికి ప్రతి గృహంలో కూడా గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమంలో సాధించుకొనవలను అనేటువంటి సంకల్పం అక్కడ చెప్పబడుతుంది. అనంతమైన కాలం చెప్పబడింది, పరమాత్మ తత్వం చెప్పబడింది. దేహంలో ఉంటూ జీవంగా ఉంటూ పరమాత్మ లోపల ఉంటూ వ్యాపించి ఉన్నాడు. అంతర్భాగ్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత. వైకార సాగమోక్తంగా జరుగుతుంది కాబట్టి భక్త్యా భగవంతం నారాయణ మధ్యేత్ భృగు అత్రి మరీచి కశ్యప మహర్షుల ద్వారా విగంస మహర్షుల వారు గృహంలో అర్చన చేసుకోవాలను. పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి జీవుల అంతరంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి నిర్ధారణ కూడా అఖండ మహాసంకల్పంలో శ్రవణం చేయటం ద్వారా ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు శ్రవణం చేయడం ద్వారా అక్కడ కూడా అవగాహన స్పష్టంగా ఏర్పడుతుంది. 12 గంటల నుంచి 1 గంట వరకు, 10:30 నుంచి 12 గంటల వరకు తిరుచానూరులో అమ్మవారు వస్తుంది. అందువల్ల అఖండ మహాసంకల్పంలో 4 అంశాలు: అనంతమైనటువంటి కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ. ఇదే ఈ విశ్వచక్రంలో ఓం ప్రమాణాయ నమః. ప్రమాణ రూపంలో పరమాత్మ ఉన్నాడు. ప్రమాణ రూపమే పరమాత్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రమాణంతో కూడిన జ్ఞానమే మానవ జీవితాన్ని ఉద్ధరించగలదు, సమస్తాన్ని ఇవ్వగలదు, దర్శింపజేయగలదు అనేటువంటి తత్వ ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రమాణంతో కూడిన జ్ఞానం. ప్రమాణం ఏంటి అంటే అఖండ మహాసంకల్పమే. అఖండ మహాసంకల్పంలో 4 అంశాలు చెప్పబడ్డాయి. ఈ 4 అంశాలని దేహంలో, గృహంలో, వ్యవస్థలో ప్రతినిత్యము నిద్రలేయగానే భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది అని నిద్రలేచి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అని నిద్రలేచి పరమ కర్తవ్యం దైవమాన్నికం అనుకొని దేహానికి సంబంధించిన కర్తవ్యాలు, గృహానికి సంబంధించిన అనుబంధాలు ఏ ఒక్క మనిషికి అవతల ఇంకొక మనిషి ఉండేది. 1 to 1 ఒకరి నుంచి ఒకరితోటి సంభాషణ చేసుకుంటూ ప్రశ్న సమాధానాలు చెప్పుకుంటూ జవాబుదారీతనంతో ఉండవలెను. ఎవరైనాను తల్లిదండ్రులకి గృహంలో జవాబుదారీతనంగా ఉండవలను. తల్లిదండ్రులే దైవస్వరూపాలు, ప్రత్యక్ష దైవస్వరూపాలు అనేటువంటి భావనతోటి ఎవరు సంకల్పం చేసుకొని
గృహంలో చతుర్విధ పురుషార్థాలు ప్రసాదించావు స్వామి. ఇవి నిత్యము సత్యాన్ని అబద్ధం చెప్పకుండా నిజంగా నిజ జీవితాన్ని జీవిస్తాము. కర్తవ్యాన్ని అమలు చేస్తాము. కర్తవ్యాన్ని అమలు చేస్తే అర్థం వస్తుంది. అర్థాన్ని సమర్థవంతంగా పారమార్థికంగా మార్చుకొని అర్థాన్ని సమర్థవంతంగా అర్థం వస్తుంది. స్వధర్మాన్ని అమలు చేస్తే అర్థం వస్తుంది. అర్థాన్ని సమర్థవంతంగా అంటే సత్యంతో కూడి అర్థాన్ని సమర్థవంతంగా దేహానికి సంబంధించి గృహానికి సంబంధించి వ్యవస్థలో మానవ సేవకు మానుష యజ్ఞానికి సంబంధించి కొంత భాగాన్ని, దేహానికి సంబంధించి కొంత భాగాన్ని, గృహానికి సంబంధించి కొంత భాగాన్ని, భవిష్యత్ అవసరాల నిమిత్తం కొంత భాగాన్ని, ఈ దేహానికి వైతరణి నదిని దాటడానికి అద్భుతమైనటువంటి వితరణ దాతృత్వంగా మానవ సేవగా మానుష యజ్ఞంగా కొంత భాగాన్ని వితరణ చేసుకోవటమే సమర్థవంతం. ఈ సమర్థవంతంగా అర్థాన్ని సమర్థవంతంగా పారమార్థికంగా మార్చుకొని, అంటే పారమార్థికంగా అంటే అర్థాన్ని ఏ ఇతర దేహాలు సంబంధించినటువంటి అర్థాన్ని గూర్చి ఆలోచించకుండా స్వధర్మం ద్వారా ఏమి అర్థం వచ్చిందో ఆ అర్థాన్ని సమర్థవంతంగా నా కోరికల కోసంగా పారమార్థికమైనటువంటి కోరికల్ని తీర్చుకుంటూ అర్థంతో పారమార్థికమైనటువంటి సంకల్పాన్ని తీర్చుకుంటూ ధర్మాన్ని బట్టి అర్థాన్ని పొంది సమర్థవంతంగా పారమార్థికమైనటువంటి కోరికలు తీర్చుకుంటూ ఎవరితోటి కనిపించేటువంటి కోటాను కోట్ల ప్రపంచంతో పోటీ లేకుండా వేటికి సంబంధం లేకుండా నాకు సంబంధించిన స్వధర్మంతో వచ్చినటువంటి అర్థాన్ని సమర్థవంతంగా పారమార్థికంగా ఉపయోగించుకోగలిగితే అద్భుతంగా మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి. అన్నీ ఉన్నవాళ్ళు అవుతారు. ప్రతినిత్యం సమర్థవంతంగా అర్థం ఎంత వచ్చినా దాన్ని సమర్థవంతంగా పారమార్థికంగా ఉపయోగించుకోగలిగితే మొత్తం భూమాత అన్నీ ఇస్తోంది, అన్నీ ఉన్నాయి, అన్నీ అమ్మవారు ఇస్తోంది, అన్నీ అమ్మవారివి పరమాత్మవి అనుకోగలిగితే నీకు ఈ విశ్వంలో అన్నీ పొందిన వాళ్ళు అవుతారు. అన్నీ ఉన్నవాళ్ళు పొందిన వాళ్ళు అవడానికి అద్భుతమైనటువంటి అర్థశాస్త్ర పరమార్థ రహస్యం ఇది. అర్థశాస్త్ర పరమార్థ రహస్యం. జ్ఞానంతో సకల సంపదలు పొందవచ్చు అనేటువంటి భీష్మ పితామహుడి ఉత్తమమైనటువంటి స్టేట్మెంట్. జ్ఞానంతో సకల సంపదలు పొందవచ్చు. ఏ రకంగా పొందవచ్చు అనంటే స్వధర్మంతో అర్థాన్ని పొంది సమర్థవంతంగా, అంటే సత్యంతో కూడినటువంటి జనార్దన అర్థాన్ని అందరికీ ఆయన పరమాత్మ ఇస్తున్నాడు అనేటువంటి భావన కలిగి దాన్ని సత్కామంగా ఉపయోగించుకోగలిగి దాని వరకే గమనిస్తూ మిగతాదంతా కూడా పరమాత్మది, తనకి సంబంధించింది కాక మిగతాది ఎవరి దగ్గర ఉన్నా అది భూమాతది పరమాత్మది అనే భావన కలిగి కనుక ఉంటే అన్నీ ఉన్న వాళ్ళు అవుతారు. జ్ఞానంతో అన్ని సంపదల్ని పొందిన వాళ్ళు అవుతారు అనేటువంటి అద్భుతమైనటువంటి రహస్యం విష్ణు సహస్రనామం ద్వారా భీష్మ పితామహుడు విశ్వానికి అందించాడు. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో మరింత విశ్లేషణాత్మకంగా వచ్చేందుకు ప్రయత్నం చేసుకుంటాము. కాబట్టి శ్రవణం, స్మరణం, సంకీర్తనం, వినడం. ఎవరి మాట వింటారంటే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవంగా వృద్ధదేవో భవ 60 దాటిన తర్వాత తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలోకి వచ్చారు, అంటే సన్యాసాశ్రమంలోకి వచ్చారు, వాళ్ళు ఎంతో సేవలు అందించి కుటుంబ వ్యవస్థకి వచ్చారు అనేటువంటి భావంతో వృద్ధదేవో భవ అనేటువంటి ప్రమాణాన్ని అనంతకేశవ ఛానల్ విశ్వవ్యాప్తం చేస్తుంది. వృద్ధులైనటువంటి వాళ్ళని తిరస్కరించబాకండి, చిత్కరించబాకండి, అవమానపరచకండి. వాళ్ళతోటి ప్రతినిత్యం ఏ దేశంలో ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులతోటి ఒక అరగంట మీకు సంబంధించిన విషయాలను పంచుకోవలను, మాట్లాడవలను, తల్లిదండ్రులకి చెప్పి చేయవలను. ఎంత వృద్ధులైనా కానీ ఈ పని చేసి వచ్చాము, ఇది చేసాము అని చెప్పటం వలన వారికి
సంతృప్తి కలుగుతుంది వాళ్ళకి. ఆ సంతృప్తిని ఇవ్వటమే భగవత్ సేవ. తల్లిదండ్రులని జన్మనిచ్చిన తల్లిదండ్రులని సంతృప్తిగా ఉంచటమే మానవ జీవితానికి పరమ లక్ష్యము, ప్రత్యక్ష లక్ష్యం. అది ఆ లక్ష్యాన్ని తీర్చకుండా, తల్లిదండ్రులు సంతృప్తిగా ఉంచకుండా నువ్వు ఎన్ని దేహాల్లో గృహాలు, కార్లు, ఎన్ని సంపదలు పొందినా ప్రయోజనం ఉండదు. అయితే తల్లిదండ్రుల గుణాలని బట్టి కూడా వాళ్ళు ఆ కర్మ ఫలాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అది కర్మ సిద్ధాంత ప్రకారం వస్తాయి. కానీ తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా చూసుకోవలను, సంతృప్తి పరచవలను. ఆ సంతృప్తి తర్వాతే ఏదైనా అనేటువంటి భావాన్ని గుర్తించుకుంటూ శ్రవణం, స్మరణం, కీర్తనం, వందనం, అర్చనం, పాదసేవనం, ఇవి ఈ గృహంలో సంకల్పం, అఖండ సంకల్పాన్ని బట్టి 4 అంశాలని నిర్ధారణ చేసుకొని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు సంకల్పం అఖండ మహాసంకల్పం ద్వారా ఉన్నది. శ్రవణం, స్మరణం, కీర్తనం, వందనం, అర్చనం, పాదసేవం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం, ఈ 3 కూడా స్పష్టంగా సక్రమంగా అందుతాయి. అందుకని ఒక్కసారి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది 18 గంటలు మెలకువ సమయంలో, 8 గంటలు ఏ కార్యకలాపాలకు పోయినా, 10 గంటల సమయంలో దేహ సంబంధించిన కార్యకలాపాలకి కనీసం 6 గంటలు పోయినా, 4 గంటలు విడి టైంలో ఎంత శ్రవణం, స్మరణం, సంకీర్తనం. శ్రవణం చేస్తే స్మరణ ద్వారా సంకీర్తనమయ్యి ఒక చక్రంలాగా 3 ఫలాలు దైవ బలంగా అక్కడ బ్యాంకులో ఎవరికి వాళ్ళకి బాల్యం దగ్గర నుంచి వార్ధక్యం వరకు బ్యాంకులో ఖాతాలాగా పడిపోతుంది. ఈ దివ్య బలమే అద్భుతమైనటువంటి ఆత్మబలంగా తయారవుతుంది. ఈ ఆత్మబలంతో కలౌ అనంత స్మరణాన్ జీవన్ముక్తి, కలౌ అనంత శ్రవణాన్ సంకీర్తనాన్ జీవన్ముక్తి అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి కలియుగంలో అద్భుతంగా 100కు 100% ఫలితాలు వాళ్ళకే వస్తాయి. దీన్ని ఎవరైనా చేసుకుంటూ రేపు 4వ రోజు సందర్భంగా ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా అఖండ మహాసంకల్పము నిత్యం చేసుకునేటువంటి గృహార్చన ద్వారా నవవిధ భక్తి యోగాల్ని, నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగాలే శరణ్యమని మహర్షులు చెప్పినటువంటి మాటని శ్రవణం చేసుకొని గ్రహించుకోవాల్సిన అవసరం ప్రతి మానవ దేహానికి ఉన్నది. ఈ మానవ దేహానికి అనేక పరిష్కారాలు అయిపోతాయి సంభాషణలు చేసుకుంటూ. సహజంగా వినటం లేదు అని అంటారు. స్పష్టంగా చెప్పండి, 1కి 2 సార్లు 3 సార్లు ఏ దేహానికి ఎదురుగ్గా పోయి కూర్చొని మాట్లాడి చెప్తే ఏ దేహం అయినా వింటుంది. మా మాట వింటం లేదు అనేటువంటి మాట దేహాల్లో గృహాల్లో 1 శతాబ్దం నుంచి చాలామంది ద్వారా మేము విన్నాం. దేవాలయంలో అర్చకత్వంలో 100 సంవత్సరాలు చేసి మేము దేవాలయంలో ఉండి అనేక గృహాలకు సంబంధించినటువంటి రకరకాల మానవ సంబంధాలు స్పష్టంగా వింటారు. స్పష్టంగా నిజాన్ని నిర్భయంగా, స్పష్టంగా, పరమ కర్తవ్యంగా, అబద్ధం చెప్పకుండా. అబద్ధం వలన ఏమవుతుంది అంటే దేహం బద్ధపడిపోతుంది, దేహం శారీరకంగా బలహీనపడిపోతారు, అనేక వ్యాధులు వెంటాడతాయి, మానసిక దౌర్బల్యం ఏర్పడుతుంది, మానసిక అశాంతిలోకి వెళ్ళిపోతారు. మానసిక అశాంతిలోకి వెళ్ళిపోయి నిరంతరం భయంతో దేహాలున్నా, కార్లున్నా, బంగళాలున్నా, బ్యాంక్ బ్యాలెన్స్లున్నా, ప్లాట్లున్నా, సరిగా తిన్నదే ఆహారమే అరగని స్థితిలోకి వెళ్ళిపోతారు. భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది ఎవరికి వారు అనుభవంలో ఉన్నది. దీన్ని బయటికి చెప్పలేరు. ఎందువల్ల అంటే ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే, నేను శాంతిగా ఉన్నానా? ఒక్క ప్రశ్న, నేను అంతర్ముఖంగా శాంతిగా ప్రశాంతంగా ఉన్నానా? స్వేచ్ఛగా తిరగలనా? అంటే స్వేచ్ఛగా నిన్నెవరు అనకుండా, నువ్వెవరిని అంటాం కాదు, నేనెవరిని అనకుండా జీవించగలుగుతున్నానా? ఎవరిని అనకుండా జీవించగలిగితే అది ప్రశాంతమైన జీవితం. అది ఎప్పుడు వస్తుంది ఎవరిని అనకుండా అంటే, ఎవరిని అనకుండా
ఏ దేహం మీద నాకు హక్కు లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఈ దేహానికి, కనిపించేటువంటి తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడినటువంటి దేహాన్ని, ఏ దేహాన్ని నేను అనేటువంటి అర్హత నాకు లేదు అని 12వ ఏటనే ఈ మూల భావాన్ని గనక ఎవరైనా హృదయంలోకి అన్వయం చేసుకోగలిగితే అద్భుతంగా అఖండ మహాసంకల్పం, నవవిధ భక్తి యోగాలు, పంచమహాయజ్ఞాన్ని అతి స్పష్టంగా గ్రహించి, శ్రవణం ద్వారా గ్రహించుకొని అద్భుతమైనటువంటి ప్రహ్లాద జీవితము, రామచంద్రమూర్తి జీవితము, అంబరీష్ చక్రవర్తి జీవితము, జనక మహారాజు లాంటి జీవితము, అంబరీష చక్రవర్తి జీవితం జీవించడానికి ఆస్కారం ఉన్నది. సహకుటుంబంగా తాతలతోటి, తండ్రులతోటి, కొడుకులుగా, బిడ్డలతోటి 4 తరాల గృహంలో జీవించేందుకు ప్రస్తుత వర్తమాన కాలంలో కూడా అవకాశం కలదు. దీనికి మా తల్లిదండ్రులే నిదర్శనము. 82వ ఏట వరకు మా తల్లిదండ్రులు, 82వ ఏడు మా తండ్రి గారికి, మా అమ్మకి 72 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు ఈ కాలంలో జీవించినటువంటి వాళ్ళు ముత్తాతలుగా ఉంటూ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళతోటి 12 మంది గృహంలో ఆయన జీవించి చక్రవర్తి జీవితాన్ని జీవించి జీవన్ముక్తుడైనటువంటి స్థితి మా తల్లిదండ్రులది. ధన్యమైనటువంటి స్థితి. ఇది ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి వాళ్ళకి శ్రవణం వినటం, సంభాషణ చేసుకోవటం, మాట్లాడుకోవటం. గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటాయి. అన్నింటినీ సర్దుకుంటూ సంభాషణ చేసుకుంటూ బలహీనతో, రకరకాల బలహీనతో గృహంలో ఉంటాయి. ఆ గృహంలోని సమస్యలు గృహంలోనే పరిష్కారం అయిపోతాయి. మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి. బయటికి దాటిపోవాల్సిన అవసరమే లేదు. అవసరం లేనటువంటి స్థితుల్లో ఈరోజు ఇంట్లో గృహంలో ఉన్నటువంటి వాళ్ళు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడుకోనటువంటి స్థితులే ఏర్పడిపోయి ఉన్నాయి. స్పష్టంగా ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. దీనికి కారణం ఏంది అని అంటే, ఒకటే ఒక్క ప్రశ్నకి జవాబుగా దీనికి కారణం ఏంది అంటే, ఈ కలియుగంలో అఖండ మహాసంకల్పం గృహంలో అమలు చేయటం లేదు. అఖండ మహాసంకల్పాన్ని 12 గంటలకు వచ్చేటువంటి, 1 గంట దాకా వచ్చేటువంటి అఖండ మహాసంకల్పాన్ని 4 అంశాలని అనంత కేశవ ఛానల్ వీక్షణ చేసి విశ్లేషణ చేసుకొని విచారణ చేయగలిగితే ఎవరికి సంబంధించిన మార్గం వాళ్ళకి స్పష్టంగా దొరుకుతుంది. హరినామమే నీకు మిగిలే ధనము, హరినామమే నీకు మిగిలే ధనము, హరినామమే నాకు మిగిలే ధనము, ఊహల కందని విలువైన ధనము, ఊహల కందని విలువైన ధనము, హరినామమే నాకు మిగిలే ధనము, భార్యాపుత్రులు కోరని ధనము, భార్యాపుత్రులు కోరని ధనము, కోరిన గాని ఇచ్చే ధనము, ఇచ్చిన గాని పెరిగే ధనము, హరినామమే నాకు మిగిలే ధనము, ఊహల కందని విలువైన ధనము, ఊహల కందని విలువైన ధనము, పర సుఖములు ఇచ్చే ధనము, పర సుఖములు ఇచ్చే ధనము, హరినామమే నాకు మిగిలే ధనము. ఈ హరినామాన్ని 24 గంటల్లో ఎన్ని గంటలు ఈ భగవన్నామాన్ని స్మరణ చేసుకుని అంతా నిరంతరం భూమాత ఇస్తుంది, మోస్తుంది, ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనేటువంటి మూల భావంతో ఎవరైనా చేయగలిగితే, కోటి నామాన్ని చేయగలిగితే కోటీశ్వరులు అవుతారు. కోటి ఈశ్వర నామాన్ని, కోటి విష్ణు నామాన్ని, కోటి శివనామాన్ని చేయగలిగితే కోటీశ్వరులు అవుతారు. ఈ కోటీశ్వర తత్వం హాయిగా దేహంలోకి ఈ ప్రపంచంలో సుఖశాంతులు ఇస్తూ పరలోకానికి కూడా వస్తుంది. దీన్ని ఎంత దాచుకోగలిగితే అంత గొప్పది. జ్ఞానాన్ని అన్నిటి సమస్తాన్ని ఇస్తుందని మహర్షులు చెప్పారు. కాబట్టి దీన్ని మరింత విశ్లేషణాత్మకంగా తదుపరి ఎపిసోడ్లో వస్తూ
రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగం ఇది. పరాభవ నామ సంవత్సరం రేపటి నుంచి 12 ఎపిసోడ్లుగా ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఈ విశ్వవసునామ సంవత్సర చివరి మాసాల్లో ద్వాదశ రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగం ద్వారా మహర్షులు చెప్పబడినటువంటి స్థూలంగా కొన్ని విషయాల్ని ప్రతిరోజు ఒక్కొక్క రాశి వారికి 9 రోజులు 12 రోజులు 12 రాసుల వారికి రేపు ఉదయం పూట ఒక 9 నిమిషాల వీక్షణగా 12 వీక్షణలుగా 12 రాసుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మహర్షులు చెప్పిన దాన్ని బట్టి 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటువంటి వీక్షణల్ని కూడా ఆరంభించబోతున్నాము అనంత కేశవ ఛానల్లో. రాబోయేటువంటి రోజుల్లో 9 నిమిషములు మాత్రమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాశి వారికి 12 రోజులు 12 రాసుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విశ్వవసనామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరంలో అనుసరించవలసిన విధి విధానాలు 12 రాసుల వారికి ఈ ఎపిసోడ్ని ఈ వీక్షణని 12 వీక్షణలుగా చేయగలము. దీన్ని గుర్తించి అనంత విశ్వసేవా కేంద్రం విశ్వసేవలు మహర్షులు చెప్పినటువంటి నిత్య జీవన ప్రమాణాన్ని గుర్తించుకొని వ్యక్తం చేసుకోవటమే విశ్వసేవ. 3 సత్యాల్ని 4 అంశాలని గుర్తించి వ్యాప్తిలోకి తీసుకొని పోవటమే. ఎంతమందిలోకి వ్యాప్తి చేయగలిగితే అంతమంది దేహాల్లో గృహాల్లో వ్యవస్థలో అమలు చేసుకొని భావితరాలకు అందించేందుకు అవకాశం ఉంటుంది. ఓం ప్రమాణాయ నమః. ఓం ప్రజ్ఞానం బ్రహ్మ. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసత్యంలోంచి సత్యంలోకి రావాలి, తమస్సులోంచి వివేకంలోకి రావాలి, మృత్యుభావంలోంచి అమృతత్వం లభిస్తుంది. స్పష్టంగా అఖండ మహాసంకల్పం చేసుకుని ఇంక మృత్యు ఎక్కడిది? అద్భుతమైనటువంటి పురుషార్థాల ద్వారా మోక్ష మార్గాన్ని నిత్య సాధన ద్వారా ఎవరికైనా సాధ్యమే. సాధనేన ఇది సాధ్యం, ఎవరైనా సాధ్యం చేసుకోరు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపు వీక్షణలో వీక్షించగలరు. శుభం భూయా. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.